పార్టీ అంతర్గత వివాదాలు కొందరు నేతల తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షురాలు రామచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడ్చల్లో జరిగిన పార్టీ శిక్షణ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎవరికి వారే సొంత అజెండాలతో మాట్లాడుతున్నారని, మనసులో మాట మనసులోనే ఉంచుకోవాలని మీడియా ముందు బయట పెట్టొద్దంటూ సూచించారు. పార్టీలో కొందరు నేతల తీరు బాధను కలిగిస్తోందన్నారు. మనస్పర్ధలు పక్కన పెట్టి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఉన్నారా వారు, మనం ఉన్నామా అనే విషయాలు మనం గుమీరు గుర్తుపెట్టుకోవాలి. మన మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు పక్కకు పెట్టండి. మన మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే ఆలోచనలు పక్కకు పెట్టండి. ఒక లక్ష్యంతో మనం ముందుకు పోదాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారులు తీసుకొని రావాలనే లక్ష్యంతో మనం ముందుకు పోదాం. ఈరోజు చాలా బాధ అనిపిస్తా ఉంది నాకు. చాలా మంది చాలా రకాలైనటువంటి ఒక కార్యక్రమాలు ఇండివిజువల్ గా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. మన్ కీ బాత్ మనకు బాత్ ఇక్కడ మాట్లాడాలి కానీ ప్రధానమంత్రి గారు రేడియోలో మాట్లాడారు. మనం మాత్రం మన్ కీ బాత్ మీడియా ముందు మాట్లాడదు. దయచేసి పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. ఈ రోజు చాలా మంది మన నాయకుల మీద పోస్టర్లు ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. అది పెట్టింది మన పార్టీ కాదు, ఇతర పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ బలపడుతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసిపోయారు కాబట్టి మన మధ్యన విభేదాన్ని సృష్టించడానికి బయట పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పండాగం ఇది చిల్లర రాజకీయాలు. దీన్ని మనం ఎదిరిస్తాం. భారతీయ జనతా పార్టీ ఐక్యత్వాన్ని ఎవరు కూడా దాన్ని దెబ్బతీయలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ పార్టీలను హెచ్చరిస్తున్నాను. ఈ చిల్లర రాజకీయాలతో భారతీయ జనతా పార్టీని మీరు బలహీనపరచలేరు. మీరు బలహీనపడ్డారు, మమ్మల్ని బలహీనపరచలేరు అనే విషయాన్ని